నిన్న ఫ్రైడే వర్క్‌లన్నీ ముగించుకొని అలా బయటికి చెప్పి మా వాడిని తీసుకొని బయటకొచ్చాననమాట. మా వాడు అండర్ పాస్ నుంచి పాస్ అవుతూ 2 సార్లయితే హారన్ కొట్టాడు. ఎందుకని అడిగితే అడక్కండి. సో వేడి వేడిగా ఏమన్నా తిందామని చెప్పి హలీం తిందామా అని చెప్పి డిస్కషనొచ్చి, అరే హలీం అంటే వన్ టౌన్ పోవాలి కదరా అని చెప్పి నేనంటే, ఎందుకురా వన్ టౌను ఇక్కడే దొరుకుతుందిరా పట్టాభిపురంలో అన్నాడు. పట్టాభిపురంలో హలీమా? వద్దులేరా బాబు, చాలా సార్లు నువ్వు చెప్పిన స్పాట్‌లకి ఇలాగే ఎళ్లి లాక్ అయిపోయాము. ఈసారి గనక ఇట్లాగే జరిగితే నువ్వే కట్టాలిరా బిల్లు అని చెప్పి నేను చెప్పగా, వాడు తిన్నది నువ్వైతే నేనెందుకు కడతారా బిల్లు అన్నాడు. అంతే షేక్ అయిపోయా వాడేమ్మవాడు. ఇంకెందుకు లేట్ అని చెప్పి సప్మని అయితే స్పాట్కి వచ్చేసాం అనమాట. సో స్పాట్ ఎక్కడంటే పట్టాభిపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆపోజిట్లో ఉంది బ్రో. లాస్ట్ వీడియోలో అడ్రస్ చెప్పలేదని దాన్ని గట్టిగా వేసుకోవడం జరిగింది. క్యాప్షన్లో అడ్రస్ ఇస్తే సరిపోదు, వీడియోలో కూడా అడ్రస్ చెప్పాలని చెప్పి మంచి గుణపాఠం అయితే దక్కిందనమాట. ఓకే బ్రో, ఇక్కడ రకరకాల చికెన్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట. ఒకటేమో గ్రీన్గా ఉంది, ఒకటేమో రెడ్గా ఉంది, ఒకటేమో వైట్గా ఉంది. టంగడీలు, తందూరీలు, ఏవో స్టిక్కులు అన్నీ మన కళ్ళ ముందే లైవ్ కిచెన్ లాగా పెట్టేసి వండేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ వచ్చే పొగకి దగ్గుకొని చచ్చిపోయామన్నమాట నేను మావాడు. ఇటు సైడ్ ఫలూడాలు, హలీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇలాగే ఈ మెన్యూ కార్డులో ఉన్న ప్రైసులు చూసి అప్పుడెప్పుడో మేము తిన్న హలీం ప్రైసులు, ఇప్పుడు ఈ ప్రైసులు చూసి ఇద్దరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని పక్క నవ్వుకున్నాం అనమాట. సో అలా పైకి చూస్తే మొత్తం లైటింగ్లు, ఫ్యాన్లు తల మెరిసిపోతున్నాయి అనమాట. నువ్వు కూడా ఇన్ని లైటింగ్లు పెట్టి పెళ్లి చేసుకుంటావుట్రా అని చెప్పి మా వాడిని అడగగానే మా వాడు నవ్వి సిగ్గుపడి ఎర్రగా అయిపోయి నన్ను వదిలేసేరా బాబు అన్నాడు అనమాట. సో ఇంతలో హలీం అయితే వచ్చేసింది. ఈ హలీము మేము అసలు ఎక్స్పెక్ట్ చేయనంత క్వాంటిటీలో అయితే వచ్చిందనమాట. మేము కట్టిన ప్రైస్కి ఈ క్వాంటిటీకి చాలా రీజనబుల్ అయితే అనిపించింది. అలా వేడిగా హలీము, జీడిపప్పులు, ఉల్లిపాయలు అన్నీ కలుపుకొని అలా నోట్లో వేసుకుంటే మెత్తగా అలా దిగిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉండింది. ఒకవేళ మీరు కూడా పట్టాభిపురంలో ఉంటే ట్రై చేయండి.